ఒక సామాన్య గిరిజన మహిళ, నెల్లూరు నగర మేయర్, ఒక సామాన్య గిరిజన మహిళని మేయర్ పీఠం నుంచి దించేందుకు కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నది ఈరోజు ఎవరు అని అడుగుతా ఉన్నా. కార్పొరేటర్లను బెదిరించి రహస్య క్యాంపులు నిర్వహించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నది ఎవరు? విలాసవంతమైన హోటళ్ళు రహస్య క్యాంపు కోసం సిద్ధం చేస్తున్నది ఎవరు అని అడుగుతా ఉన్నా. కోట్ల రూపాయలు ఈ ఖర్చంతా, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా. నిన్న మొన్న దుర్మరణం చెందినటువంటి కామ్రేడ్ పెంచిలయ్య గారి లాంటి ఎంతోమంది జీవితాలు సర్వనాశనం చేసినటువంటి గంజాయి మాఫియా డబ్బు కాదా ఇదంతా అని అడుగుతా ఉన్నా. కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి క్యాంపులు ఒక్కొక్క కార్పొరేటర్కి దాదాపు 25 లక్షల రూపాయలు, ఒక్కొక్క కార్పొరేటర్కి మీకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టుకునే విధంగా, దోచుకునే విధంగా మీకు కాంట్రాక్టులు అప్పచెప్తాం అని చెప్పి కార్పొరేటర్లని బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురి చేస్తుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నెల్లూరు నగరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. కుర్చీ కోసం గత 4 సంవత్సరాల నుంచి ఎక్కని గడప లేదు, తిరగని ఇల్లు లేదు. ఆ కుర్చీ లేని నేత వద్ద ఆ నేతను ఇన్ఛార్జి మేయర్ని చేస్తానని చెప్పి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి వ్యక్తి ఈ గంజాయి మాఫియా డాన్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా ప్రలోభాలు, బెదిరింపులు మీరు చేస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు, తాయిలాలిస్తున్నారని చెప్పి ప్రచారం చేయడం హాస్యాస్పదం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.